భూములిస్తాం, రాజధాని అభివృద్ధిలో భాగస్వాములవుతాం. రెండో విడత భూసమీకరణకు 2 గ్రామాల రైతుల అంగీకారం. రాజధాని అమరావతి విస్తరణకు భూములు ఇస్తామని రైతులంతా ముక్తకంఠంతో అంగీకారం తెలుపుతున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం వలసపాడు, కంభంపాడులో రెండో విడత భూసమీకరణకు గ్రామ సభలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ఆర్డీఓ రమణకాంత్ రెడ్డి, తహసీల్దార్ ధనలక్ష్మి హాజరై రైతుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో భూముల్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నామని, తమకు అందరకాలుగా న్యాయం చేయాలని కోరారు. కొంతమంది రైతులు భూసమీకరణకు సమ్మతమేనని ముందస్తుగా పాస్ పుస్తకాల నకళ్లను ఎమ్మెల్యేకు అందజేశారు. రాజధానికి మొదటి విడతలో భూములిచ్చిన 29 గ్రామాల వారికి కల్పించిన ప్రయోజనాలనే రెండో విడతలో భూములిచ్చే వారికి కూడా కల్పిస్తామని ఎమ్మెల్యే ప్రవీణ్ స్పష్టం చేశారు. 4 గ్రామాలను ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాజధాని రెండో విడత భూసమీకరణకు అమరావతి, పెదకూరపాడు మండలాల్లో ఇప్పటివరకు 10 గ్రామాల్లో సభలు నిర్వహించగా 9% రైతుల నుంచి ఏకగ్రీవ ఆమోదం లభించిందని ఆర్డీఓ తెలిపారు. గ్రామ సభల్లో నివేదించిన అంశాలను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. రైతుల వినతుల్లో కొన్ని, భూములు ఇవ్వడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం, ఈ ఏడాది నుంచే కౌలు ఇస్తారా, లేకపోతే పంటలు వేసుకోవాలా? స్పష్టత ఇవ్వండి. రాజధానిలో ఇంతవరకు ఎటువంటి కంపెనీలు రాలేదు. స్థానిక యువతకు ఉపాధి ఎలా? మొదటి విడత రైతులకు ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేసి చూపిస్తే మాకు నమ్మకం ఉంటుంది. మాకు ప్లాట్లను రాజధానిలోనే కావాలి, 10 ఏళ్లు కౌలు ఇవ్వాలి. పాస్ పుస్తకాల నకళ్లను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్కు అందజేస్తున్న కంభంపాడు రైతులు.